మార్నింగ్ లేచి ఇంట్లో పనులు చేసుకుంటూ ఉంటే నాకు మా అమ్మ, మా మామ గుర్తొస్తారండి. నాయనమ్మని మేము మా అమ్మ అంటాము. ప్రతిరోజు 4కే నిద్ర లేచేవాళ్ళు. మేము కూడా పిల్లలందరం కూడా పొద్దున్నే లేచేసేవాళ్ళమండి. 4కే లేచేవాళ్ళం. చక్కగా మేము బ్రష్ చేసుకుని వచ్చేసరికి మా మామ వేడి వేడి పాలు కుండల్లో కాచేవాళ్ళండి. కుండల్లో కాచి ఆ పాలందరికీ పోసి ఇచ్చేది. చక్కగా తాగేవాళ్ళం. మా అమ్మేమో ఇంటి పనులన్నీ చేసుకునేది. అప్పుడు సర్వెంట్ మేడ్స్ ఎక్కడండి? చక్కగా ఇంట్లో ప్రతి పని ఇల్లు చిమ్మటం, తుడవటం, మళ్ళీ గిన్నెలు తోముకోవటం, అంటు తోముకోవటం, బట్టలు ఉతుకోవటం, ఈ పనులన్నీ మా అమ్మ చేసుకునేది. మా అమ్మేమో పొద్దున్నే చక్కగా మడికట్టేసుకుని ముందు ఫస్ట్ వెన్న తీసేదండి. ప్రతిరోజు మా తాతయ్యకి ఆ రోజుకు ఆ రోజు చేసిన వెన్న కాచిన నెయ్యే వాడేవారు. లేకపోతే ఆయన ఇష్టపడేవారు కాదు. ఎంత పాడోనండి. చక్కగా పాడి పంట అన్నీ ఉండేవి కదా. మా మామేమో మడిగట్టుకుని వెన్న తీస్తూ ఉండేది. వెన్న తీస్తూ ఆవిడ ఎన్నో మంగళహారతులు పాడుతూ ఉండేదండి. నాకు కొన్ని కొన్ని పాటలు ఎక్కడన్నా వింటున్నప్పుడు మా మామ గుర్తొస్తూ ఉంటుంది. మంగళహారతి మధుసూదన కృష్ణ. మా నాన్న పేరు మధుసూదన్ శర్మ అండి. మా నాన్న పేరు మా బాబాయిలు, పెదనాన్నలు అందరి పేర్లు వచ్చేటట్టు మా మామ పాటలు పాడుతూ ఉండేది.